గోషమాలి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు మాధవీలత. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు రాజాసింగ్ సహకరించకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో రాజాసింగ్ బయటపడ్డారని, పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ గోషమాల్లో ఎక్కడైనా పోటీ చేస్తానంటున్న బీజేపీ నేత మాధవీలతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవీలత గారు ఉన్నారు. మేడం, తాజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక మీరు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీ పేరు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి కంటెస్ట్ చేయబోతా ఉన్నారా? ఏంటి పార్టీ ఏం ఆలోచిస్తా ఉంది? ఎట్లా ఉంది? మీ స్టేట్మెంట్ లో 3 ప్రశ్నలు ఉన్నాయి తండ్రి. ఒకటి, బలంగా వినిపిస్తుంది. నా ఉద్దేశంలో అది వినిపిస్తుంది అంటే బస్తీల నుంచే వినిపించింటది. ఎందుకంటే మాధవీలతకు బస్తీల మనిషి, నేను బస్తీల్లోనే తిరుగుతా కాబట్టి బహుశా జూబ్లీ హిల్స్ లో పేరుగా జూబ్లీ హిల్స్ అని మెరిసే పేరు ఉంటది, కానీ అక్కడ ఉండేవన్నీ బస్తీలే. బస్తీల పాపం ఎవరో బీదవాళ్లే తలుసుకొని ఉంటారు నన్ను, అదొకటి. ప్లస్ ఏమన్నా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు లేకపోతే హిందుత్వం వాళ్ళు ఏమన్నా తలుసుకొని ఉంటారు. ఇప్పుడు రెండో మాట అడిగినావు ఏంది అని అంటే, మరి మీరేమన్నా నిలబడతారా అంటే, నేను నిలబడేది నిలబడకపోయేది పార్టీ నిర్ణయించాలని. ఆయన ఇదేమి నా సొంత పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. కాబట్టి పార్టీలో పెద్దలు ఈడ ఉన్నారు, పార్టీ పెద్దల అధిష్టానంలో ఉన్నారు. వాళ్ళ ఆజ్ఞ నిలబడమ్మా అంటే ఖచ్చితంగా నిలబడతా. లేదు నువ్వు క్యాంపెయినింగ్ చెయ్యమ్మా అంటే నేను క్యాంపెయినింగ్ చేస్తా. లేదు నీకేం సంబంధం లేదు గమ్మునుండమా అంటే గమ్మునుంటా. కాబట్టి నేను ఈడ నిలబడకపోయేది అనేది పార్టీకి కంప్లీట్ అధికారం, అధిష్టానము అండ్ ఇక్కడ ఉండే పెద్దల నిర్ణయం. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున మీడియాలో కూడా ప్రధానంగా మీ చుట్టే రాజకీయ చర్చ జరిగింది. ఆ తర్వాత మాధవీలత గారు కనుమరుగయ్యారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు అనేది కూడా ఉంది. ఎందుకు మేడం ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే అది మీడియా వాళ్ళే చెప్పినారు, ఇదే మీడియా వాళ్ళే చేసినారు. కాబట్టి నువ్వు మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలేమో నాయన నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎవరన్నారో ఏమన్నారో నాకు తెలియదు. మాధవీలత కనుమరుగయ్యింది అనడానికి ఎన్నేళ్ళు అయిపోయా? ఈ రోజుతో నాకు తెలిసి 14 నెలలు. టికెట్ ఇచ్చిన రోజు నుంచి ఏనాయనా టికెట్ ఇచ్చిండ్రు, నీకు 45 days to 50 days పోరాటమే అయిపోయా. దాని తర్వాత నాకు తెలిసి నేను ఇంకా ఎలక్షన్స్ నడుస్తుండే, నేను మహారాష్ట్ర మధ్య బాంబే పోయినా, దాని తర్వాత నాకు గుర్తుండి ఢిల్లీ పోయినా, దాని తర్వాత నాకు గుర్తుండి వారణాసి పోయినా, ఆ తర్వాత రిటర్న్ వచ్చిన మన రక్షాపురంలో నల్లపోచమ్మ గుడి ధర్నా చేసిన. ఇది కాక డే టు డే బేసిస్ లో ఏదో ఒక పోలీస్ కేసు వస్తుండే, ఎఫ్ఐఆర్ హెల్ప్ చేయమని వస్తుండే, ఏదో ఇబ్బందులు వస్తుండే, పోయి ఆ లోకల్ గా సమస్యలు కనుక్కుంటూనే ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి కూడా వచ్చా, దాని మీద ధర్నా కూర్చున్నా. ఆ తర్వాత మళ్ళీ స్థానికంగా ఉండే చిన్న చిన్న స్పోర్ట్స్ వాళ్ళు వీళ్ళు వస్తుండే, నేను ఆయన కాడికి తిరిగే ప్లేసెస్ లో తిరిగిన. 1-2 గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా నేను చేతనైన సహాయం చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఇది మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చాయి, ఆడ తిరిగిన. జార్ఖండ్ ఎలక్షన్స్ వచ్చాయి, ఆడ తిరిగిన. ఆ తర్వాత మళ్ళీ నువ్వు చూస్తూనే ఉన్నావు, ఇక్కడ నూర్ఖాన్ బజార్ లో సమస్యలు వస్తే ఆడపోయినా. ఇది కాక మళ్ళీ ఇదేంటి పంచలింగాలది పోయినా, గడ్డిగన్నారం మలకపేట పోయినా. ఏం చేయమంటావా ఇంతకన్నా? నన్ను కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎక్కడ వేదికల పైన మాధవీలత గారు కనిపించలేదు. ఎందుకు పుష్పగిరి దగ్గర పిలిపించిండ్రు కొత్త అధ్యక్షులు, ఆయన అక్కడ సన్మానం చేస్తుంటే నన్ను పిలిచిండ్రు. అక్కడ పోయి నేను సన్మానంలో నేను పాల్గొన్నా, నాకు కూడా చేతనైనా ఆయనకి సన్మాన సత్కారాలు నేను చేసిన. ఇప్పుడు ఇవన్నీ ఆడెందుకు కనిపించట్లేదు, మాధవీలత ఈడెందుకు కనిపించట్లేదు అంటే, మేము కాన్స్టిట్యుయెన్సీలో పోతున్నా, కాన్స్టిట్యుయెన్సీలో సమస్యలు తెలుసుకుంటున్నా. అందులో మనకి ఇప్పుడేమో బోనాలు కూడా వచ్చాయి, బోనాల్లో తిరుగుతున్నా. పోయిన సంవత్సరం మర్చిపోయిన నన్ను భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీలో మెంబర్ చేసిన మీరు అందరికి తెలుసు. మరి అంతా తిరిగినా ఆడ కూడా గణేష్ విగ్రహాలు పెడితే ఏడేడ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కోసం నిలబడినా. ఇప్పుడు పనిచేసేటోళ్ళని పనిచేయనిచ్చడానికి వదిలేస్తారయ్యా పార్టీలో కూడా. రామచంద్రరావు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ముందుకు వెళ్ళబోతా ఉంది? ఎట్లా ఉండబోతుంది మేడం పార్టీ స్ట్రెంత్ అయినా ఎట్లా? అదయ్యా ఫస్ట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒక పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం ఎంచుకుంటది. అది ముందున్న కిషన్ రెడ్డి గారు గాని, అంతకు ముందున్న బండి సంజయ్ గారు గాని, ఇప్పుడున్న మన రామచంద్రరావు గారిని పార్టీ తెలిసి వాళ్ళ కేపబిలిటీస్ ని గుర్తుపట్టి ఎంచుకుంటది. ఆయన వచ్చి ఇంకా 10-15 రోజులు కాలే, ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అప్పటికి మల్కాజిగిరిలో మచ్చపోలారం పోయిండు, ఆడ శ్మశానం బాగా ఉండే. నేను కూడా వచ్చిన నెక్స్ట్ డే, నీకు తెలుసు ఆ సంగతి. ఇటలన్న గారు కూడా పోయింటాడు. మళ్ళీ వచ్చి నిన్న మొన్న గోషామైలు కూడా పోయిండు ఈయన రామచంద్రరావు గారు. ఏమని, నాయన మీకు ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా మీరేం టెన్షన్ పడకండి, నేనున్నా, నా దగ్గర రండి, కార్యకర్తలకు నేను ధైర్యం ఇస్తున్నాను అని చెప్పిండు. కాబట్టి ఆయన తిరిగేదాన్ని తిరుగుతూనే ఉన్నాడు. ఎవరికన్నా మనం టైం ఇవ్వాలి, ఆయన ఊపిరాడించుకొని ఇవ్వాలి. ఇంకా ఆయన పని ఇదేనా, అందరు నేను ఈడబోతున్నా ఆడబోతున్నా చెప్పాడు కదా. ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. నేను వయసులోనూ, ఆయన అనుభవంలోనూ, రాజకీయ పరంగా అన్నిట్లోనూ ఆయన కన్నా నేను ఒక స్థాయి తక్కువ ఉన్న మనిషిని, చాలా తక్కువ ఉన్న ఒక స్థాయి ఏమొచ్చాయి. కాబట్టి మా పని ఒకటే, ఎవరు అధ్యక్షులు చేస్తే ఆ అధ్యక్షులు మాకు ఏమి
కార్యక్రమాలు ఇస్తే, మాకేం పనులు ఇస్తే ఆ పనులు చేయడం మా బాధ్యత. అంతెందుకు మొన్న గురు పౌర్ణమి సందేశం వచ్చింది మా దగ్గర. నేను పోయి లంబాడి వాళ్ళకి గురువందన చేసిన, నేను మాదిగడప్పు వాయించే వాళ్ళకి గురువందన చేసిన, దంగలు నేర్పించే వాళ్ళకు గురువందన చేసిన, డాన్స్ నేర్పించేటోళ్ళకి గురువందన చేసిన, సంగీతం పాడేటోళ్ళకి గురువందన చేసిన. నా కాన్స్టిట్యువెన్సీలా మళ్ళా సోన్కార్ అంటే ఏంటి, బంగారం చేసే మన కంసాలి వాళ్ళు అంటే వాళ్ళకి గురువందన చేసిన. నా కాన్స్టిట్యువెన్సీలో కనీసం అంటే నేను 19 మందికి గురువందన చేసినానయ్యా. తిరుగుతూనే ఉన్నా, నేను చేసే పనులు నేను చేస్తున్నా. అట్లా మాకు ఇచ్చే కార్యక్రమాలు మాకు ఇస్తుండ్రు. నేను చేసే పద్ధతి ముందు నా కాన్స్టిట్యువెన్సీని ముందు పెట్టుకొని నేను చేస్తూనే ఉన్నా. బోనాలు వచ్చావు, గోల్కొండ కింద నుంచి పై దాకా 350-400 మెట్లు అంటారు. ఆగకుండా నా కాన్స్టిట్యువెన్సీ కోసం, నా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కింద నుంచి బోనం ఎత్తి పై దాకా పోయి వచ్చిన. అది ఓపెన్ గా అందరికీ తెలుసు. ఏం చెప్పంటారు ఇంతకన్నా. రెండోది, అధ్యక్షుల వారు కూడా వారు ఆయన ఇప్పుడు ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు సెటిల్ అవ్వడానికే టైం పడుతుంది. కొత్త అధ్యక్షుడు ఎంట్రీ కాకముందుకి సీనియర్ ఎమ్మెల్యే వరుసగా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసిండు. దీన్ని ఎట్లా చూడాలి? చూడు, ఇది అధ్యక్షుల వారితో సంబంధం లేదు. ఒక అధ్యక్షుడు ఎట్లా లోపలికి వస్తాడు అంటే, అధిష్టానం నిర్ణయిస్తే ఒక కొత్త అధ్యక్షుడు తయారవుతాడు. అర్థమైందా? పార్టీలో ఆయన మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయనకు చెప్పేంతటి దాన్ని నేను కాదు. అర్థమైందా నాయన? కానీ 3 సార్లు ఎమ్మెల్యేగా నన్ను నెగ్గించుకున్న పార్టీ, ఒక కార్యకర్తలు అనే టీం ఇచ్చిన పార్టీ, ఏ ఉనికి లేని రాజాసింగ్కి ఈ రోజు ఒక హిందుత్వవాది అని ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, అంటే ఒక స్టేజ్ ఇచ్చింది. అది లేకపోతే రాజాసింగ్ గారు ఎవరికన్నా తెలుసా? తెలియదు కదా. మరి అట్లాంటప్పుడు నీకు టికెట్ ఇచ్చి 3 సార్లు మిమ్మల్ని గెలిపించుకుంటూ, మీరు మధ్యలో రిజైన్ ఇస్తానన్నా కూడా బుజ్జగిచ్చుకుంటూ, ఎన్నైనా ఇవన్నీ చేసినా కూడా మీరు నేను ఎవరో కావాలనుకుంటే రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అవ్వరు కదా. అధిష్టానం నిర్ణయిస్తే అవుతుంది. అంటే నువ్వు అధిష్టానం ఒక నిర్ణయంని మీరు అగౌరవపరిచినట్టే కదా.